ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కనుక ఇప్పుడు విచారణకు హాజరైతే, అంటే వీళ్ళకి బెయిల్ రాలేదు కాబట్టి వీళ్ళ నుంచి ఓన్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారాలైనా, లేదంటే గతం ప్రభుత్వం, ఎందుకంటే ఓఎస్డీగా అది పనిచేశారు కాబట్టి అప్పుడు కీలక విషయాలు ఏమైనా రాబట్టే ఆలోచన చేస్తుందా ప్రభుత్వం? అందుకని వీళ్ళని టార్గెట్ చేసి బేసిక్ గా జగన్ మా పిఏని పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పిఏలు మేము పట్టుకుంటాం అన్న కాన్సెప్ట్తో నడుస్తుంది. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారని నేను అనుకోను. మ్యాక్సిమం ఇప్పుడు అట్లాగా కేసులు ఇప్పుడు దాంట్లో బెయిల్ 41A నోటీస్ ఇచ్చి విచారించవచ్చా లేదా అరెస్ట్ చేసి విచారించవచ్చా, ఇది హైకోర్టు రేపు తేల్చాలి. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఏం వాదించింది, ఆల్రెడీ హైకోర్టులో 7వ తారీఖు వింటానన్నారు. ఈలోపు అరెస్ట్ చేయకుండా స్టే అన్నదానికి సుప్రీంకోర్టు ఇవ్వలేదు, అదే హెడ్డింగ్ పెట్టారు. కానీ సుప్రీంకోర్టు ఒక గైడెన్స్ ఇచ్చింది, బెయిల్ సంగతి కూడా అరెస్ట్ స్టే సంగతి కూడా నువ్వు తేల్చే 7వ తారీఖు అని. కాబట్టి రేపు తేలిపోతుంది. వీళ్ళకి గనక 41A నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోండి అన్నారు అనుకోండి, నథింగ్. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్ష పాత్రదారులు కాదు. ఇక్కడ ప్రభుత్వం తరపున వాదన కానీ ఎక్సైజ్ శాఖ వాదన కానీ వీళ్ళు డబ్బులు తీసుకెళ్లి జగన్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చారు అనేటటువంటి దానికి ఏం లేదు అక్కడ. అంటే కాకపోతే ఆ ముడుపుల వ్యవహారం వీళ్ళ దగ్గరకు వచ్చి ఆగిందని కదా ఇప్పుడు సిట్టు భావిస్తుందని. అది జ్యోతి రాసింది, జ్యోతి రాసిన వార్తల ఆధారం కాదు కదా. బేసిక్ గా సిట్టు చెప్పిందని అదే అనేది, సిట్టు వీళ్ళతో చెప్పలేదు కదా, వీళ్ళు రాసేది సిట్టు చెప్తుంది తర్వాత. అది కామన్ గా నడిచేటటువంటి అక్కడ పాయింట్.